హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, దాన్ని ఎలా విధిస్తారు, ఇంతవరకు ఎన్ని రాష్ట్రాలపైన విధించారు, రాష్ట్రపతి పాలనను 3 రకాలుగా విధిస్తారు. ఎమర్జెన్సీ టైములో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు రక్షణకి సంబంధించి ఏదైనా దేశాలతో మనకి యుద్ధం తప్పని పరిస్థితి అయినప్పుడు అలాంటి సమయంలో కూడా రాష్ట్రపతి పాలన విధిస్తారు. అలాగే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఆ శాసనసభ సంఖ్యలో సగం కంటే ఎక్కువ మెజారిటీ లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విధించమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు రాష్ట్రపతి పాలనని ఆ రాష్ట్రంలో విధిస్తారు. రాష్ట్రాలపైన రాష్ట్రపతి పాలన విధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే రాష్ట్రపతి రాష్ట్రాలపైన రాష్ట్రపతి పాలనని అమలు చేస్తారు. అయితే నేను ఇప్పుడు రాష్ట్రపతి పాలన కోసం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మనకి మణిపాల్లో రాష్ట్రపతి పాలనని విధించింది గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి పాలనకు అనుమతి వచ్చింది. అయితే మన దేశంలో ఎక్కువగా రాష్ట్రపతి పాలనకు గురైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మణిపాలే. ఇప్పటికీ 11వ టైము రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఒక్క మణిపాల్లోనే. అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మైత్రేయి కుక్కీలకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల కారణంగానే అక్కడ కొంతమంది నాయకులు 2 వర్గాలని రెచ్చగొడుతూ వాళ్ళ యొక్క నాయకులు రిజైన్ చేసే విధంగా ఏ పార్టీకి అక్కడ మెజారిటీ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేక రాష్ట్రపతి పాలనని విధించే దిశగా మణిపాల్ అన్నది వెళ్తుంది. అందుకే మన దేశంలో ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మణిపాల్. అలాగే సెకండ్ ప్లేసెస్ తీసుకుంటే మనకి యూపీ అండ్ పంజాబ్ ఈ 2 రాష్ట్రాలు కూడా సమానంగా పోటీ పడ్డాయి 2వ స్థానం కోసం. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలే మనం చెప్పుకోవాలి. అది మన తెలంగాణ, 2 ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మనకి ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలనకు అవకాశం రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు తెలంగాణతో కలిపినప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని కౌంట్ చేయకుండా తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి దాన్ని అందుకే తెలంగాణలో ఇప్పటివరకు లేదని మనం అంటాం. అయితే రాష్ట్రపతి పాలన ఎక్కువ రోజులుగా అమల్లో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది జమ్మూ కాశ్మీర్. సుమారుగా 6 సంవత్సరాల కాలం రాష్ట్రపతి పాలనలోనే ఆ రాష్ట్రం ఉంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావాలి, లేదు అంటే కలహాల కారణంగా కొన్ని సంఘటనలు జరగాలి. పైగా అక్కడ ఉన్నటువంటి శాసనసభలో 1/2 వంతు మెజార్టీ అన్నది ఏ పార్టీకి లేకుండా ఉన్నప్పుడు మాత్రం అక్కడ పరిస్థితిని చేయి దాటిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని కోరుతుందన్నమాట. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ మీ పరిపాలన కావాలని చెప్తే రాష్ట్రపతి గారు ఆయనకున్నటువంటి 356 అధికారుల ద్వారా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేస్తారు.
సిఫారసు చేసిన రాష్ట్రపతి ఏమి ఆ రాష్ట్రానికి వచ్చి పరిపాలన చేయడు. అక్కడ గవర్నర్ గారి ఆధ్వర్యంలో, అంటే గవర్నర్ గారి దగ్గర నుంచి ఆయన ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ, అక్కడ జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు గవర్నర్ ద్వారా తెలుసుకుంటారు. అయితే గవర్నర్ గారికి ఫీడ్‌బ్యాక్ ఎవరిస్తారు అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ శాఖ అంటే పబ్లిక్ సంబంధించి, గవర్నమెంట్‌కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు వీళ్ళు నియమించినటువంటి అధికారులు కాబట్టి, వీళ్ళకి సిఫారసు చేస్తారు రాష్ట్రపతి. రాష్ట్రపతి గవర్నర్‌కి చెప్తే, గవర్నర్ ఏమొచ్చి ఈ అడ్మినిస్ట్రేషన్‌కి చెప్తారు. ఇలా పరిపాలన చేయండి, ఇలా పరిపాలన చేయండి అని చెప్పి. రాష్ట్రపతి పాలన అన్నది ఒక 6 నెలల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది. 6 నెలల తర్వాత రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో పాలన విధించడానికి అధికారం లేదు. కానీ ఇంతకుముందు నేను చెప్పా, 6 సంవత్సరాల కాలం జమ్మూ కాశ్మీర్‌లో ఉంది అని. కరెక్ట్. ఎందుకంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలల వరకు ఆయనకి మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సిఫారసు చేస్తూనే ఉంటుంది. అది. అంటే 6 నెలలకు ఒకసారి మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోవాలనమాట, మన వాడు భాషలో చెప్పాలి అంటే. ఎందుకు 6 నెలల కాలం పెట్టారు అంటే, అంటే మనకి ఒక సమావేశాలు, అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచి మళ్ళీ 6 నెలల కాల వ్యవధిలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అందుకే 6 నెలల కాలం అన్నది పెట్టారు. 6 నెలల కాలం కంటే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగలేదనుకోండి, ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిపాలన చట్టం బిల్లులు, కొన్ని ఇంపార్టెంట్ బిల్స్, పరిపాలనకు సంబంధించే రూపకల్పన ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అసెంబ్లీలో చర్చించి ముఖ్యమైనటువంటి బిల్లులు రూపకల్పన చేస్తారు. అది చెయ్యాలి. ఆ రాష్ట్రం డెవలప్‌మెంట్ అవ్వాలంటే. అటువంటి సీజన్ రావాలి. అందుకే 6 నెలల కాల వ్యవధి ఇచ్చారు. ఇంకా ఈ 6 నెలల్లో అక్కడ పరిస్థితులు గానీ ఏమైనా మార్పు రాకపోతే మళ్ళీ ఆయన అలా పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఎన్ని సార్లైనా పొడిగించుకోవచ్చు. ఇక్కడ మనం అందరం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు మాత్రమే ఆ రాష్ట్రాలపైన రాష్ట్రపతి పాలన విధిస్తాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై మీ పాలన వద్దు, తీసేయండి అని చెప్పే అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అలా కానీ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ఎగ్జాంపుల్‌కి ఇంకొక రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఏదైనా ఉంటే, ఆ ప్రభుత్వాన్ని పైన కక్షపూరితమైనటువంటి చర్యలకి పాల్పడొద్దని చెప్పి, ఇది రాష్ట్రపతి పాలన విధించే అధికారం మాత్రమే యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉంటే, తొలగించే అధికారం మాత్రం యూనియన్ గవర్నమెంట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది రాష్ట్రపతి యొక్క ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడ శాంతి భద్రతలు, అక్కడున్న ఏ పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రపతి పాలన విధించారో, ఆ పరిస్థితులన్నీ కూడా ఒక దారికొచ్చాయి, ఇక ప్రాబ్లం లేదు అని విశ్వాసం ఆయనకి కలిగినప్పుడు. కానీ అలా జరగదండి. ఎక్కడ కూడా మనకు తెలిసిందే. ఇక్కడ మొత్తం అంతా పైనుంచి కింద వరకు, టాప్ టు బాటమ్ మనకి ప్రధానమంత్రి ఆడిస్తారు ఆటలన్నీ. ఇంకా మనం అంటే సబ్జెక్ట్ పరంగా తెలుసుకుందాం. ఇంకా రాష్ట్రాలపైన రాష్ట్రపతి పాలన విధించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. రాష్ట్రపతి పాలన తీసేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే చాలు మనం. రాష్ట్రపతి పాలన నడుస్తున్న రాష్ట్రాల్లో కొత్తగా ఏవైనా బిల్లులు, చట్టం తీసుకురావడానికి
అదే సంక్షేమ పథకాల్లో మార్పులు చేయడానికి ఎటువంటి అధికారము ఉండదండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ అన్నది డిజాల్వ్డ్ అయిపోతుంది కాబట్టి. శాసనసభ ఆమోదం తెలిపితేనే ఏదైనా సరే చట్ట రూపంలో అది వచ్చి ఆ చట్టం అన్నది ప్రజలకి డైరెక్ట్‌గా ఆ చట్టాన్ని అమలు చేయాలి. కానీ ఇక్కడ శాసనసభే లేనప్పుడు ఇంక కొత్త వాటికి ఆప్షన్ అంటూ ఉండదు. అయితే పూర్తిగా పాలన ఉండదా అంటే ఉంటుంది. ఏవైతే ఇప్పుడు ఈయన రాష్ట్రపతి పాలన పెట్టినప్పటి ఏదైతే పాలన ఉందో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ టీజ్‌గా అమలవుతుంటాయి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లము రాదు. అంటే ఏదైనా కొత్త రిక్రూట్‌మెంట్ చేయాలి అన్న రాష్ట్రానికి సంబంధించి జరగదు. సాధారణ పరిపాలన అన్నది జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఆహ్, ఏదో ఒక అమ్మాయి పైన ఎవరైనా అత్యాచారం చేశారంటే రాష్ట్రపతి పాలన ఉంది కదా అని చెప్పేసి పోలీసులు చేతులు కట్టుకొని కూర్చోరు. ఇప్పుడు ఆ అమ్మాయి పైన చేసిన వాళ్ళ పైన జైలు పెడతారు. కేసులుంటాయి. నార్మల్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన అంశానికి సంబంధించి నూతన చట్టాలు ఏవైతే ఉంటాయో అవి రావు. ఇప్పుడు ఏవైనా ప్రజల కోసం సాంఘిక సంక్షేమాల కోసం గానీ, ఆహ్, ఏదైనా వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి కదా ప్రజలకి. ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు ఎలక్షన్‌లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు మరొక 3 నెలల్లో అమలు చేయవలసి ఉంది. అలాంటి టైంలో ఇలాంటివన్నీ చెల్లవు. అంతే తప్ప గాని మిగతా యాజ్ టీజ్‌గా పరిపాలన అంతా గూడా ఎలా ఉన్నదో అలాగే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క జోక్యం అన్నది ఉండదు. కానీ అది రాజ్యాంగం ప్రకారం. కానీ మన రాష్ట్రాల్లో, మన దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఉందని చెప్పేసి ఎమ్మెల్యే, ఎంపీల మాట ఎవరు వినరు అనుకోవడం మన అమాయకత్వం అండి. ఎందుకంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షనొస్తాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకుంటారు. అప్పుడు ఎవరైతే వీళ్ళు చెప్పినప్పుడు అధికారులు ఎవరైతే వినలేదో వాళ్ళందరి పైన వీళ్ళు కక్ష తీర్చుకుంటారు. ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకే అధికారులు కూడా ఫోన్ చేసిన వెంటనే వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రరోకులు ఏవైనా ఉద్యమాలు చేయడానికి ఇలాంటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు పిలుపునిచ్చినప్పుడు అసలు యాక్చువల్‌గా రాష్ట్రపతి పాలనలో అటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే అలా చేస్తే మాత్రం కేసులు ఈ సెక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి ఈ రాష్ట్రపతి పాలనలో ఇది నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఇది నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది అని చెప్పి రాష్ట్రపతి పాలనలో మనం వాదిస్తామంటే అవ్వదండి. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ తగ్గట్టు 144 సెక్షన్ అమల్లో ఉందా? లేకపోతే ఇంకా బోలెడన్ని సెక్షన్‌లో అమలు చేస్తారు అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి. ఆ సిట్యుయేషన్‌కి అనుకూలంగానే ప్రజలు కూడా నడుచుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకున్న అడ్మినిస్ట్రేషన్ కేవలం గవర్నర్ సిఫార్సుతో రన్ అవుతుంది కాబట్టి, ఆ గవర్నర్‌కి ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి రాష్ట్రపతి గారు సిఫార్సు పంపిస్తే, గవర్నర్ గారేమో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్‌కి పంపిస్తారు. అంటే కొత్త వేటికి అవకాశం ఉండదు. కానీ యాజ్ టీజ్‌గా ఎలా ఉన్న పరిపాలన అలాగే ఉంటుందండి. రాష్ట్రపతి పాలన ఏదైనా సరే కొంచెం ప్రజలకి కొంచెం ఇబ్బందికరమనే చెప్పాలి. ఇదండి రాష్ట్రపతి పాలన ఇలా ఉంటుంది. అందుకే రాష్ట్రపతి పాలనని మ్యాక్సిమం విధిస్తే ఆ రాష్ట్రాలు కొంతవరకు భయపడతారు.